అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్‌లో ఈరోజు నేను అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండే న్యాచురల్ ఫుడ్ కలర్‌తో రవ్వ కేసరిని తయారు చేసి చూయించబోతున్నానండి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా తయారు చేసుకునే ఈ రవ్వ కేసరి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా రవ్వ కేసరి తయారీకి ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. ఈ 1 కప్పు బొంబాయి రవ్వకు అరకప్పు కరిగించిన నెయ్యిని తీసుకున్నాను. రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అంతగా వద్దనుకునేవారు కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు తురిమిన క్యారెట్ని తీసుకున్నానండి. మంచి రంగుతో ఉన్న క్యారెట్లను తీసుకొని చాలా సన్నగా తురుముకోవాలండి. ఇప్పుడు వీటన్నిటినీ పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ముందుగా మనం తీసుకున్న అరకప్పు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత క్యారెట్ తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్యారెట్ తురుమును నెయ్యిలో బాగా కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసినప్పుడు క్యారెట్లో నుంచి మనకు ఎల్లో కలర్ అనేది బయటికి వస్తుంది. అదే క్యారెట్ని వాటర్లో బాయిల్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్లోనే ఉంటుందండి. నూనె లేదా నెయ్యిలో వేసి ఫ్రై చేసినప్పుడు మాత్రమే మనకు ఈ ఎల్లో కలర్ అనేది బయటికి వస్తుంది. ఇలా వేయించుకోవటం వల్ల అందులో ఉన్న ఎల్లో కలర్ మొత్తం కూడా మనకి నెయ్యిలోకి దిగిపోతుందండి. చూడండి, ఇక్కడ నెయ్యి అంతా కూడా ఎల్లో కలర్కి మారిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని వడకట్టుకోవాలండి. నేను నెయ్యి తీసుకున్న కప్పులోకి ఒక టీ ఫిల్టర్ పెట్టుకొని నెయ్యిని వడగడుతున్నానండి. క్యారెట్ను చాలా సన్నగా తురుముకోవటం వల్ల నెయ్యిలో చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో క్యారెట్ తురుమును ప్రెస్ చేసుకుంటే అందులో ఉన్న నెయ్యి మొత్తం కూడా ఆ కప్పులోకి వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు న్యాచురల్ కలర్తో ఉన్న నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నెయ్యిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కడాయిని ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలండి. క్యారెట్ తురుము ఏమన్నా ఉంటే ఆ టిష్యూ పేపర్తో పాటు వచ్చేస్తుంది. చూడండి, క్లీన్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ ఎల్లో కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వకు 3 కప్పుల చొప్పున వాటర్ తీసుకొని వాటర్ని మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరిగేలోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న అరకప్పు నెయ్యిలో నుంచి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలండి. వేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని జీడిపప్పులు దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పులు కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకొని కిస్మిస్లు కూడా బాగా పొంగే వరకు వేయించుకోవాలండి. కిస్మిస్లు పొంగే వరకు జీడిపప్పులు కరెక్ట్గా వేగుతాయి. చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆ నెయ్యిలోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలండి. బొంబాయి రవ్వను లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ మంచి సువాసన వచ్చి రవ్వ పొంగే వరకు వేయించుకోవాలండి. చూడండి, రవ్వ అనేది మంచి ఎల్లో కలర్లో కనిపిస్తుందండి. ఇక్కడ రవ్వ కూడా వేగిపోయి మంచి సువాసన వస్తుందండి. ఇక్కడ ముందుగానే మనం పెట్టుకున్న నీళ్ళు అనేవి మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీటిని రవ్వలోకి యాడ్ చేసుకోవాలండి. కలుపుకుంటూ రవ్వలోకి నీటిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రవ్వను పూర్తిగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ రవ్వ అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పుల పంచదారను వేసుకోవాలండి. అలాగే 4-5 ఇలాచీలను పొట్టుతో సహా పౌడర్ చేసి వేస్తున్నానండి.
ఇప్పుడు ఈ రెండు కూడా రవ్వలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా పంచదార కరుగుతూ ఉంటుంది. మీకు ఉండలు కట్టినట్టయితే విస్కర్తో కలుపుకుంటే స్మూత్గా వచ్చేస్తుందండి. పంచదార కరిగాక మిగతా పావు కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారే కొద్దీ రవ్వ కేసరి గట్టి పడుతుందండి. మంచి కలర్ ఉన్న క్యారెట్లను తీసుకోవటం వల్ల రవ్వ కేసరికి మంచి కలర్ వస్తుందండి. అలాగే కలర్ బాగా ఎక్కువ కావాలనుకునేవారు క్యారెట్ తురుమును ఎక్కువగా తీసుకోవాలి. అంతేనండి, ఎంతో న్యాచురల్ కలర్తో రవ్వ కేసరి రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.